అధిక బరువు అనారోగ్య సమస్యలకు కారణం. డాక్టర్ వీనిలా వెయిట్ లాస్ డైట్ లో జాయిన్ అవ్వండి, బరువు తగ్గండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్ అండి, రాగి పిండి. ఇంతకుముందు స్ప్రౌట్స్ రాగులు మొలకలు తెప్పించిన రాగి మాల్ట్ చేయటం ఎలా అని ఒక వీడియో చేసాం చాలా కాలం క్రితం. అది చాలా సూపర్ హిట్ అయింది. బాగా అందరు చేసి చూపించండి అని అడిగారు, కానీ నేను స్టూడియోలో చేయటం వల్ల రాగులు నానబెట్టడము, అవి మొలకెత్తడము, వాటిని వేయించడము, ఆ తర్వాత వాటిని పొడి చేయటము, ఇవన్నీ నేను చూపించలేకపోతానండి, ఇక్కడ చేయలేకపోతాం. పైగా దానికి దశల వారీగా చేయాలి కాబట్టి జనరల్గా చెప్తున్నా, 1 కేజీ రాగులు శుభ్రంగా బాగు చేసి కడిగి గాలించి ఒక రోజంతా నానబెట్టాలి. మర్నాడు పొద్దున, ఇవాళ పొద్దున ఈ పని చేసామనుకోండి, రేపు పొద్దునే నీళ్ళలో నుంచి తీసేసి ఇంకో 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గుడ్డలో వేసి మూట కట్టి ఎక్కడైనా వేళ్లాడేలాగా పెడితే నీరంతా పోతుంది. నెక్స్ట్ డేకి ఇవాళ నానబెట్టాం, రేపు మూట కట్టాం, ఎల్లుండి పొద్దున అనమాట. ఎల్లుండి పొద్దుటికి తీస్తే సన్న సన్న తెల్లటి మొలకలు వస్తాయి. ఇంకొంచెం మధ్యాహ్నం దాకా వదిలేస్తే మొలక పెద్దది అవుతుంది. నేను ఈవినింగ్ దాకా అట్ట పెడతానండి. స్ప్రౌటెడ్ రాగి చాలా హెల్దీ. మామూలుగానే రాగులు శీతాకాలానికి మంచివే, ఎండాకాలానికి మంచివే. 2 కాలాల్లోనూ 2 రకాలుగా తీసుకోవాలి. అయితే ఈ రాగి పిండి చెయ్యలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. ఆల్రెడీ ఇక మాల్ట్ చేశాను అనమాట. రాగి పిండి చూడండి, మామూలు రాగి పిండి మీరు కొన్న పిండి ఎట్లా ఉంటుంది, బరకగా ఉంటుంది. ఇది చూడండి ఎంత మెత్తగా ఉందో. దీన్ని ఏం చేస్తాము, 3వ రోజున తీసాం కదా, వాటిని చక్కగా కొంచెం బాగా పల్చగా నెరిపి ఆరబోసేసి పూర్తిగా ఆరిపోయినాక ఇట్లా ఖాళీ మూకుడులోకి పోయటం, వేయించటం, మంచి వాసన వచ్చేదాకా దోరగా వేయించి వాటిని పొడి చేసుకుని పెట్టుకుంటాను. రాత్రిపూట ఫుడ్ చాలా బాగుంటుందండి దీంతో. మామూలుగా ఏం చేస్తాము, రాగి మాల్ట్ చేసుకుని దాన్ని ఉడకబెట్టి పాలు పంచదార వేసుకోవచ్చు, పాలు బెల్లం వేసుకోవచ్చు, లేదా ఒట్టి బెల్లం వేసుకోవచ్చు. ఈ 2 కాకపోతే మజ్జిగ ఉప్పు వేసుకోవచ్చు. తోప అంటారు, అంబల్ అంటారు, కలి అంటారు, బోల్డ్ పేర్లు ఉన్నాయి దీనికి. ఎలా తీసుకున్నా రాగి హెల్దీయెస్ట్ థింగ్. చంటి పిల్లలు 6-7 నెలల పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఇవాళ రేపు దీన్ని కొంచెం స్టైలిష్గా తీసుకోవటం, పాతకాలం పద్ధతిలో కాకుండా సూప్ లాగా చేస్తే చాలా బాగుంటుందండి. నేను ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను. అయితే క్రమంగా ఏం చేశా అంటే ఒకటి యాడ్ చేశామన్నమాట. ఏవేవి యాడ్ చేయొచ్చు, ఏవేవి తీసేయచ్చు పూర్తిగా మన ఇష్టం. బ్రోకలీ తెచ్చాము ఒకసారి, బ్రోకలీ తోటి రాగి సూప్ చేశాను. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. బ్రోకలీ ఇవాళ లేదు, కానీ మీరు అలా కూడా చేసుకోవచ్చు. ఒక మూకుడు ఏదైనా ఇలాంటి వెడల్పాటి ప్యాన్ పెట్టి, దీంట్లో జనరల్ సూపులో చూడండి కూరగాయలతో చేసుకుంటాం సూప్ అనగానే, టమాటాలతోటి. నేను గుమ్మడికాయ బంగాళదుంప సూప్ ఒకటి చేశానండి, మన వీడియోలో ఉంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా శీతాకాలం మొదలవుతుంది కాబట్టి సాయంకాలం పూట వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది. ఈవినింగ్ ఏదైనా స్నాక్ తింటే డిన్నర్ ఎగ్గొట్టేస్తాం. నేను కూడా అంతే. డిన్నర్ని పూర్తిగా ఎగ్గొట్టకుండా ఇలా ఏదైనా సింపుల్ సూప్ చేసుకుని కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది. రాగి రిచ్ సూపు చూపిద్దాం ఇవాళ. కొంచెం బటర్ తీసుకుంటున్నానండి నేను, నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఫ్రెష్ వెన్నతోటైతే ఎంత బాగుంటుందో చెప్పరాని రుచి. అది వెన్న ఉండాలి కదా, తెల్ల వెన్న ప్రతిసారి ఉండదు మనకి. బటర్ కొంచెం కరగనిచ్చి ఇందులో ఏం వేస్తానంటే ఉల్లిపాయ, వెల్లుల్లి మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చండి, మిగిలినవి వేసుకోవచ్చు. జస్ట్ నేను రుచికి వేస్తున్నా, అసలు నిర్మోహమాటంగా మానేయచ్చు. ఇందులో ఏం చేశానంటే ఒక పచ్చిమిర్చి, చిన్న అంత అల్లం ముక్క, ఒక హాఫ్ చిట్టి ఉల్లిపాయ, ఈ 3 కట్ చేసి ముక్కలు ఉన్నాయి ఇందులో. ఇవి వేయించేస్తాము. సూప్లన్నిట్లలో కూడా వెల్లుల్లిపాయలు అవి వేస్తే బాగుంటుందండి. ఎందుకన్నా సంహౌ ఈ రాగి సూప్లో వెల్లుల్లి రుచి నాకు నచ్చలేదు. ట్రై చేసి ఇంకా నేను మానేసా. జస్ట్ అల్లం పచ్చిమిర్చి వేసాను అంతే. కరిగిపోయిన బటర్లో ఈ ఉల్లిపాయ, అల్లము, పచ్చిమిర్చి, మీ దగ్గర ఏదైనా చిన్న చాపర్ ఉంటే చాప్ చేస్తే ఇంకా బాగుంటాయి. నేను సన్న ముక్కలు తరిగాను. ఇంత బటర్ చాలు, ఎందుకంటే ఎక్కర్లా. బ్రోకోలీ ఇందులోకి చాలా బాగుంటుందండి. హైదరాబాద్లో అక్కడక్కడ కనపడుతుంది. క్యాలీఫ్లవరే, గ్రీన్ కలర్లో ఉంటుంది, క్యాలీఫ్లవర్ లాగా, అది మహా బాగుంటుంది. కొద్దిగా వేగాక ఇందులో ఏం వేస్తున్నాను, బీన్స్ సన్నటి ముక్కలు తరిగాము అవి కూడా, తర్వాత క్యారెట్ కూడా చిన్న ముక్కలు తరిగాం. వీటి వల్ల ఏంటంటే సూపు ఒట్టిగా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాగా కాకుండా రిచ్గా అవుతుంది, కొంచెం క్వాలిటీ పెరుగుతుంది, రుచి పెరుగుతుంది, ఏమంటే న్యూట్రిషన్ కూడా పెరుగుతుంది.
పచ్చివాసన పోయేలాగా వేయించేసి చాలు, ఇంతకంటే ఏం చేయక్కర్లేదు. ఇందులో కాసిని నీళ్లు పోద్దాం ఈ ముక్కలు ఉడకడానికి. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసానండి. దీంట్లో ఏం చేద్దామంటే కొత్తిమీర కాడలు, మీరు ఉల్లి కాడలు దొరికితే అవి కూడా కొన్ని ఒక 7-8 కాడలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది వాసన. ఉల్లిపాయ వేయకుండా అనమాట. కొత్తిమీర మనం ఈ రైతు బజార్ చేస్తే ఇంతంత పెద్ద పెద్ద చెట్ల లాంటివి వస్తాయి. ఆకులన్నీ వేసుకుని కాడలు ఏం బాగుంటాయని పడేస్తాం కదా, కాడలు అట్ట పెట్టుకోండి. ఈ సీజన్లో మనం చేసుకునే ఇలాంటి ఏ సూప్లోకైనా ఈ కొరియాండర్ సూపు చాలా బాగుంటుంది. కొత్తిమీర కాడలది, ఆ కాడలు కొద్దిగా ఉంటే అవి కూడా కట్ చేసి ఇందులో వేసేస్తున్నా. ఉడికితే బాగుంటాయి రుచిగా. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇవి ఉడకడానికి. మూత పెట్టండి. ఒక పెద్ద స్పూన్తో అంటే టేబుల్ స్పూన్, 2 స్పూన్ల రాగి పిండిని వేసుకుందాం ఒక దాంట్లో. మన మనుషుల్ని బట్టి అండి. ఇప్పుడు ఈ 2 స్పూన్లు వేస్తే మనకి ఇద్దరికి 2 బౌల్స్ వస్తాయి. ఒకవేళ మనం ఎక్కువ మంది ఉన్నాం, మనకు కొంచెం ఎక్కువ కావాలంటే పొడి కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. రాగి పిండి చిక్కబడిపోతుందండి, ఇది కనపడేంత తక్కువగా వస్తువు అవ్వదు, కొంచెం ఎక్కువే అవుతుంది. పైగా ఇందులో కూర ముక్కలన్నీ వేసి పెట్టాం కదా. ఇందులో ఇంకా వేరే పిండి ఏం వేయద్దండి, ఒట్టి రాగి పిండితోటే సరిపోతుంది. ఒక గ్లాస్ నీళ్ళు పోసి దీన్ని పల్చగా కలుపుకుందాం. ఇది నీళ్ళల్లో ఉడకాలి కదా. మీరు చూడండి, పచ్చి రాగి పిండి అయితే చతికిలు పడిపోయి సుద్దలా అయిపోతుందండి, బరక కనపడుతుంది. మనం నీటిలో వేసినా కూడా ఈ మాల్టెడ్ రాగి మంచి రుచిగా ఉంటుందండి. అసలు నీటిలో కలుపుతుంటేనే ఈ వాసనే మహా బాగుంది, వేగిన వాసన. ట్రై చేసి చూడండి. ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉంటే మాల్టెడ్ రాగి చాలా మంచిది. ఒక డబ్బా ఉండాలి, ఎప్పుడు అయిపోగానే మళ్ళీ చేసుకోవాలి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పొద్దుటిపూట తాగడానికి బాగుంటుంది. ఎండవేళ్ళేటప్పుడు మజ్జిగ కలిపి పెట్టుకుని తాగడానికి బాగుంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది. ఆఫీస్కి పట్టుకెళ్ళచ్చు, రాత్రిపూట తాగొచ్చు. ఉండలు లేకుండా కలిపేసేయండి. చూద్దాము మన ముక్కలన్నీ కొంచెం కలర్ మారినాయి, ఉడికినాయో లేదా చూద్దాం. ఇంకొక నిమిషం ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఇది పల్చగా కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండిని, ఈ నీటిలో పోసేద్దాం. సిమ్లోనే ఉంచండి. మనకి ఇది చిక్కబడిపోతుంది, అందుకని ఇంకా కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. దాని పదార్థాన్ని బట్టి చూసుకోవాలి. ఇది మొదటిసారి చేసినప్పుడు అంత సాటిస్ఫాక్టరీ ఉండదండి, సాటిస్ఫాక్షన్ ఉండదు, ఏదో సరిగా చేయలేదు అనిపిస్తుంది. చేస్తూ ఉంటే మనకి దీని సంగతి అర్థమవుతుంది. ఇలా ఉందనుకోండి, ఇంకొక నిమిషంలో ఇది చిక్కబడిపోతుంది. కాస్త స్టవ్ పెంచితే మనం చూడండి, ఒక స్పూన్ తీసామంటే ఇందులో కొన్ని కూరలు వస్తాయి, ఖచ్చితంగా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. 2 నుంచి 5 నిమిషాల పాటు పడుతుందండి, పిండి ఉడకాలి కదా. ఈ పని అంటే రాగి పిండితో పని చేయటం అలవాటు ఉన్న వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, ఇది ఉడికింది లేదు. దీంట్లో ఉన్న ఆ టెక్స్చర్ మారిపోతుంది అనమాట, ఇది చిక్కగా అవుతుంది. చూడండి, మనకి ఇంకొంచెం పలచగా కావాలంటే మరి కాసేపు నీళ్ళు పోసుకోవచ్చు స్టవ్ మీద ఉండగానే. దింపేసాక నీళ్ళు పోస్తే రుచి బాగుండదండి, ఉడుకుతుండగా పోస్తే టెక్స్చర్ అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. కుతకుతలాడాక ఆపేసేయండి. ఆపేసాక దీంట్లో ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి. నేను మొదట పచ్చిమిర్చి వేసాను కానీ అంత కారం ఉండదండి, రాగి చప్పగా ఉంటుంది, బాగా చప్పటిది. ఎంత మంచి వాసన వస్తుందో, మిరియాల పొడి వేసేసరికి ఎక్సలెంట్ వాసన వస్తుందండి. కావాలంటే ఒక చిటికి తగ్గించుకోండి మీ అలవాటుని బట్టి. తర్వాత ఒక నిమ్మకాయ పిండిద్దాం, ఒక 1/2 చెక్క వేస్తే సరిపోతుంది. స్టవ్ మించి దించేసానండి, వేడివేడిగా వడ్డిచ్చేసేయండి. దీన్ని చల్లారినా కూడా చాలా బాగుంటుందండి, నాకేమంత అభ్యంతరం ఉండదు. కానీ ఈ సీజన్లో కొంచెం వేడిగా తీసుకుంటే బాగుంటుంది. నేను బోల్డ్ సేపు మాట్లాడాను కానీ అంత పని ఏమి ఉండదు, తొందరగానే అయిపోతుంది. వేడి వేడి రుచికరమైన ఆరోగ్యవంతమైన రాగి సూప్. ఇందులోవి కొన్ని మార్చుకోవచ్చు అండి. కాలీఫ్లవర్ వేసుకోవచ్చు చిన్న ముక్కలు తరిగి, తర్వాత క్యాబేజ్ లాంటిది వేసుకోవచ్చు, బ్రోకోలీ వేసుకోవచ్చు, ఉల్లిపాయలు మానేయచ్చు, లేదా ఉల్లికాడలు వేసుకోవచ్చు. మిగిలిన రుచులన్నీ మనం ఏవైనా మార్చుకోవచ్చు. జస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రం వేసుకుని కూడా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పాలు మజ్జిగ కాకుండా ఇలా నిమ్మరసము
వాటితోటి కూడా మనం ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.